హాయ్ గైస్! మనం ఒక మూవీ తీయాలంటే ఎంత కష్టమో మీరే ఆలోచించండి. స్టోరీ రాయాలి, ప్రొడ్యూసర్ ఓకే చేయాలి, హీరో డేట్స్ దొరకాలి, బడ్జెట్ మేనేజ్ చేయాలి. ఇవన్నీ నార్మల్‌గా చాలా ఇయర్స్ పడుతుంది. కానీ ఏఐ వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు జస్ట్ మనం మినిమల్ బడ్జెట్‌తో, నేటివ్ ఆడియోతో థియేటర్ లెవెల్ సినిమానైతే క్రియేట్ చేయొచ్చు. అండ్ టుడే మీ హ్యాండ్స్‌లో నేను పెట్టబోతున్న పవర్‌ఫుల్ ఏఐ వెపన్ ఏంటంటే క్లింగ్ 3.0. క్లింగ్ నుండి రానున్న ఈ లేటెస్ట్ వీడియో టూల్ ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేయబోతుంది. ఈ టూల్‌తో మనం ఎలాంటి సినిమాటిక్ అవుట్‌పుట్ క్రియేట్ చేయొచ్చు, రియల్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌లో ఎలా వీడియోస్ చేయాలి, ఈ వీడియోలో కంప్లీట్‌గా చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో గైస్ మనం మిక్స్‌ఫిల్.ఏకొస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ప్రెజెంట్ ఇది ప్రొవైడ్ చేసే అవుట్‌పుట్ మనకు మార్కెట్‌లో ఏ వెబ్‌సైట్ ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ మనకు చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇమేజ్ సంబంధించిన అన్ని ఇమేజ్ మోడల్స్ ఉంటాయి. సో, వీడియో మనకి ఏవైతే టాప్ మోడల్స్ ఉన్నాయో అవి కూడా ఉంటాయి. లైక్ ఇక్కడ సినిమాటిక్ స్టూడియో ఎవ్రీథింగ్ మనం అట్ ద ఎండ్ తెలుసుకుందాం. ఫస్ట్ మనం క్లింగ్ 3.0 ఫీచర్స్ ఉన్నాయి గదా! సో, వన్ బై వన్ తెలుసుకుందాం. ఇక్కడ మీకు వీడియో ఫీచర్ ఉంది చూసారా? సో, వీడియోకెళ్ళాలంటే ఇక్కడ మీకు ప్రెజెంట్ క్లింగ్‌లోకి సంబంధించిన లైక్ ఏవైతే ప్రెజెంట్ మోడల్స్ ఉన్నాయో అవన్నీ ఉంటాయన్నమాట. లైక్ లేటెస్ట్ మనకు క్లింగ్ 2.6 అలాగే నెక్స్ట్ క్లింగ్ ఓవన్ వీడియో ఇవన్నీ లేటెస్ట్ అన్నమాట. దీనికన్నా బెటర్ మనకు వీడియో మోడల్ క్లింగ్ 3.0 రాబోతుంది. ప్రెజెంట్ అది ఇంకా లాంచ్ అవ్వలేదు. లాంచ్ అవ్వగానే ఖచ్చితంగా వీడియో చేస్తాను. మీరు ప్రెజెంట్ సో, మీ దగ్గర కొంచెం మనీ ఉంటే ఇన్వెస్ట్ చేసి లైక్ ఈ వెబ్‌సైట్ అయితే గో త్రూ అవ్వండి. చాలా అంటే లైక్ తక్కువ కాస్ట్‌లోనే మీరు మంచి అవుట్‌పుట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందిక్కడ. ఫస్ట్ మనకు క్లింగ్ 3.0లో వీడియో క్వాలిటీ నెక్స్ట్ జనరేషన్‌లో ఉండబోతుంది. ఎలా అంటే లైక్ మోషన్ మనకి చాలా స్మూత్‌గా ఉండడం లైక్ ఇప్పుడు కార్ చేస్ సీన్ అనుకోండి. కారు చాలా స్మూత్‌గా ఎళ్ళినట్లు మనకు కనిపిస్తుంది. ఎంత స్పీడ్ రేస్‌లో ఎళ్తున్నా కూడా. అలాగే మనకొచ్చిన అవుట్‌పుట్స్ రియలైజింగ్‌గా ఉంటాయి. ఎలా అంటే లైక్ ఒక క్రిస్టల్ క్లారిటీ ఉన్నట్టు లైక్ ఎలా అంటే ఒక 4కేలో, 8కేలో జనరేట్ చేసుకోవచ్చు క్లింగ్ 3.0లో. అలాగే మనకు ఇలాంటి విజువల్స్ మనం యూజ్ చేసామంటే ఆల్మోస్ట్ మనకి ఎలా ఉంటాయంటే మనం థియేటర్‌లో చూసిన సినిమా అవుట్‌పుట్ ఎలా ఉంటుందో, మీరు ఈ వీడియో టూల్ యూజ్ చేసి జనరేట్ చేస్తే సేమ్ అలాంటి అవుట్‌పుట్సే చూడబోతున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇలాంటి అవుట్‌పుట్సే మీరు ఖచ్చితంగా జనరేట్ చేయబోతున్నారు క్లింగ్ 3.0 యూజ్ చేసి. నెక్స్ట్ మనకు పెద్ద ఫ్యూచర్ ఏంటంటే క్లింగ్ ఓమ్ని వర్క్ ఫ్లో. ఓమ్ని వర్క్ ఫ్లో అంటే లైక్ మనం తీసిన షార్ట్స్ ఉంటాయి కదా! వీడియోస్ ఒక్కొక్క దానికి లింక్ ఉంటాయన్నమాట. లైక్ ప్రీవియస్‌గా మనకు ఒక వీడియో చేసుకుంటే, ఇంకొక వీడియో చేసుకుంటే అసలు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఉండదు. లైక్ సరిగ్గా ఉండవు అవుట్‌పుట్స్. లైక్ ఒక సింక్ ఉండదు, ట్రాన్సిషన్ ఉండదు. బట్ మనకు ఈ ఓమ్ని వర్క్ ఫ్లో ద్వారా క్లింగ్ 3.0 యూజ్ చేసి చాలా కన్సిస్టెన్సీతో ట్రాన్సిషన్స్ ఉన్న వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా బెస్ట్ హైలైట్ ఏంటంటే క్లింగ్ 3.0లో నేటివ్ ఆడియో అంటే లైక్ మనకు తెలుగు స్లాంగ్ ఎలా ఉంది, లైక్ మనకు గుంటూరు సైడ్ స్లాంగ్ ఎలా ఉంటుంది, అలాంటి నేటివ్ ఆడియోతో సో, మంచి సినిమాటిక్ ఫీల్ ఇచ్చే ఆడియోతో 4కే రిజల్యూషన్‌లో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్‌తో మీరైతే వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. 60 ఫ్రేమ్స్ అంటే ఒక్క సెకండ్‌లో మనకు 60 ఫ్రేమ్స్ అంటే 60 ఇమేజెస్ ఉంటాయి. సో, ఎంత క్వాలిటీ ఉంటుందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. 60 ఇమేజెస్ ఉన్నాయంటే ఒక సెకండ్‌లో చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట వీడియో. సో, ఇది మనకు నెక్స్ట్ బిగ్ హైలైట్స్ అన్నమాట. ఇంకా మనం లెంత్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటిదాకా ఉన్న ఏఐ టూల్స్‌లో మనకు అన్నిటికి మ్యాక్స్ ఒక 10-15 సెకండ్సే కదా! మనకు లైక్ ఎక్కువ జనరేట్ చేసేది. మనకు సోరలో 15 సెకండ్స్ చేసుకోవచ్చు. బట్ మనకు అడొక క్యారెక్టర్ కన్సిస్టెన్సీ లేకుంటే ఒక ఇమేజ్ ఇచ్చి దాన్ని చేసుకోలేం కదా! బట్ మనకు క్లింగ్ 3.0లో మనం 15 సెకండ్స్ వరకు చేసుకోవచ్చు. అది కూడా సేమ్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో అలాగే మంచి ట్రాన్సిషన్స్‌తో నేటివ్ ఆడియోతో 60 ఫ్రేమ్స్‌తో గుర్తుపెట్టుకోండి. లెంత్ మనం 50 సెకండ్స్‌తో చాలా పవర్‌ఫుల్ అవుట్‌పుట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు సినిమాటిక్ లెవెల్‌గా. నెక్స్ట్ మనం మ్యాక్రో షాట్స్. సో, మ్యాక్రో షాట్స్ ఏంటంటే మనం చాలా సినిమాల్లో చూసుంటాం. హీరో లైక్ ఏడవడం కానీ, హీరోయిన్ ఏడవడం కానీ క్లోజప్ షాట్ ఉంటుంది. అలాంటి మ్యాక్రో షాట్స్ మనకు సినిమాటిక్ లెవెల్ ఫీల్ రావాలంటే ఈ టూల్ అయితే మనకు బెటర్‌గా యూజ్ అవుతుంది. ఇక్కడ క్రిస్పీగా వస్తుంది. మంచిగా జనరేట్ అవుతాయి. ఈ లెవెల్ క్లారిటీ మనకు ఎలాంటి షాట్స్ అంటే ఒక హాలీవుడ్ మూవీస్‌లో వచ్చే షాట్స్ మనం ఈ ఏఐ టూల్ యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్‌గా చెప్పాలంటే ఇంకొక ఫీచర్ నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇక్కడ ఫిజిక్స్ కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇదేంటి వీడియో గురించి చెప్తున్నారు బట్ ఫిజిక్స్ ఎందుకొచ్చిందంటారు. ఫిజిక్స్ ఎలా అంటే లైక్ ఇప్పుడు హ్యాండ్ మూవ్‌మెంట్స్ కానీ లైక్ ఇలాంటివి మనకు ఇప్పుడు సపోజ్ మీరు ఏఐతో అన్ని క్రియేట్ చేయొచ్చు సాంగ్స్ కానీ. బట్ ఒక ఫైట్ సీన్ చేయాలంటే చాలా కష్టం కదా! అలాంటివి మనకి ఫిజిక్స్ మూవ్‌మెంట్స్ లైక్ హ్యాండ్ మూవ్‌మెంట్స్ ఇవన్నీ మనం కంట్రోల్ చేయగలమనుకోండి. ఎలాంటి ఫైట్ సీన్ అయినా లైక్ హాలీవుడ్ మూవీస్‌లో లాగా క్రియేట్ చేసుకోవచ్చు. చాలా మనకు న్యాచురల్‌గా ఉంటుంది ఫైట్ సీన్ గూడా లైక్ ఒక ఏఐ సీన్‌లా ఉండదు.
సో గైస్ మనం క్లింగ్ 3.0ని యాక్సెస్ చేయాలంటే ఎక్స్‌ఫీల్డ్‌కెళ్ళాలి. ఇక్కడ మీకు వీడియో ఆప్షన్ ఉందా? సో వీడియోకెళ్ళండి. సో ప్రెజెంట్ మనకు క్లింగ్ 3.0 ఇంకా లాంచ్ అవ్వలేదు. బట్ మీరు ఇక్కడ మనకు క్లింగ్ 2.6 అలాగే క్లింగ్ సంబంధించిన టూల్స్ ఇక్కడ చాలా వీడియో టూల్స్ ఉంటాయన్నమాట. లైక్ సోరాలో మనం ఓన్లీ సోరా 2 ఒక్కటే ఉందనుకుంటాం. బట్ మనకు సోరా 2 ప్రో మాక్స్, సోరా 2 ప్రో మాక్స్ ఇవి ఉంటాయి. అసలు క్వాలిటీ అవుట్‌పుట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయన్నమాట హై క్వాలిటీలో. అలాగే బెటర్ రిజల్ట్స్‌లో. బట్ మనకు కొంచెం క్రెడిట్స్ అనేవి ఎక్కువుంటాయి. బట్ మనకు బెటర్ అవుట్‌పుట్ అవ్వాలంటే కొంచెం అయితే ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ మనకు వియో3 సంబంధించినవి ఉంటాయి. హీలియో అలాగే సీ డ్రీమ్, గ్రోక్ ఇమాజిన్. సో, గ్రోక్ కూడా రీసెంట్‌గా యాడ్ చేశారనమాట. ఇక్కడ మెయిన్ టాపిక్ మనకు క్లింగ్ అనమాట. క్లింగ్‌లో మనకు చాలా టూల్స్ ఉన్నాయి. మనకు వీటన్నిటి తర్వాత మనకు నెక్స్ట్ రాబోయేది ఏందంటే నెక్స్ట్ జనరేషన్ క్లింగ్ 3.0 పవర్‌ఫుల్ టూలు మూవీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ మనం క్లింగ్ 2.6 క్రియేట్ చేసుకొని సో, ఏదో ఒక సీన్ అయితే క్రియేట్ చేద్దాం మనం. సో, ఇక్కడ చేంజ్ కొట్టి మీరిక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. సో, జనరల్ అంటే నార్మల్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకేలే మీరిట్లా డిఫరెంట్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలంటే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చనమాట. సో, ప్రెజెంట్ నేనైతే జనరల్ కొట్టి లైక్ ఏదో ఒకటి షార్ట్ అయితే ఇద్దాము. సో, క్రియేట్ పవర్‌ఫుల్ ఏ క్లోజప్ షాట్ అని ఇద్దాం. సో, ఏ క్లోజప్ షాట్ అని ఇద్దాం. సో, ఇక్కడ మనకు ఎన్ని సెకండ్స్ కావాలనో చూసుకోండి. 10 సెకండ్స్ పెడుతున్నా ఇక్కడ. గుర్తుపెట్టుకోండి మనకు నెక్స్ట్ రాబోతున్న క్లింగ్ 3.0లో మనకు ఆల్మోస్ట్ మనకు 15 సెకండ్స్ సపోర్ట్ చేస్తుంది. అది కూడా 4K క్వాలిటీలో 60 ఫ్రేమ్స్‌తో. సో, నేను జనరేట్ కొడుతున్నా. సో, జనరేట్ కొడితే మనకు ఆడియోతో నేటివ్ ఆడియోతో ఇక్కడ జనరేట్ అవుతుంది క్లింగ్ 2.6లో. I am watching you. అండ్ నెక్స్ట్ మనకు సినిమాటిక్ స్టూడియో. సో, సినిమాటిక్ స్టూడియోలో మీరు చాలా పవర్‌ఫుల్‌గా అయితే క్రియేట్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఎలా అంటే మీకు నచ్చిన కెమెరా సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఐమాక్స్ కెమెరా అలా ఉంటాయి కదా! అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తున్నా కిందిక్కడ. మీకిక్కడ కెమెరా ఆప్షన్ చూడండి. ఐమాక్స్ ఉంది, రిఫ్లెక్స్ అని ఉంది. లైక్ ఇవన్నీ లైక్ హాలీవుడ్ మూవీస్‌లో యూజ్ చేస్తారు. లేటెస్ట్‌గా మనకు 'వారణాసి' సినిమాలో ఐమాక్స్ కెమెరా అయితే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు లైక్ లెన్సెస్ కూడా చూసారా? 'హరి సిగ్నేచర్ ఫ్రేమ్' ఇవి మనకు ప్రెజెంట్ యూజ్ చేస్తున్నారు 'వారణాసి' మూవీకి. ఇవి ఫోకల్ లెంత్ అనమాట. లైక్ మీరు సో, ఎంత తక్కువ పెట్టుకుంటే అంత బెటర్ క్లోజప్ షాట్ వస్తుంది. అపర్చర్ అంటే లైక్ మిమ్మల్ని ఎక్కువ హైలైట్ చేస్తుందనమాట. మీరు తక్కువ పెట్టుకుంటే గుర్తుపెట్టుకోండి. లైక్ ఎప్పుడైనా ఎఫ్/4 సెలెక్ట్ చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక చిన్నదైతే క్రియేట్ చేశాను నేను. ఇక్కడ మీకు 4కేలో జనరేట్ చేసుకోవచ్చనమాట. సో, జనరేట్ కొడుతున్నా. సో, జనరేట్ కొడితే మనకైతే జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, జనరేట్ చేసుకున్న వీడియోని, ఇమేజ్‌ని మనం ఇక్కడ వీడియో ఆప్షన్ ఉందా? వీడియో సెలెక్ట్ చేసుకోండి. స్టార్ట్ ఫ్రేమ్ ఆప్షన్ ఉందా? స్టార్ట్ ఫ్రేమ్‌కెళ్ళండి. ఇమేజ్ జనరేషన్స్‌కెళ్తే మీరు ప్రీవియస్‌గా ఈ వెబ్‌సైట్‌లో జనరేట్ చేసుకున్న ఇమేజెస్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇవి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. అండ్ మీకు వన్స్ అయిపోయాక ఇక్కడ మూవ్‌మెంట్స్ ఆప్షన్ ఉందా? ఇక్కడ మెయిన్ అన్నమాట. హాలీవుడ్ మూవీ కెమెరా యాంగిల్స్ ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. తక్కువ సబ్స్క్రిప్షన్‌లోనే మీరు దీన్ని యాక్సెస్ చేయొచ్చన్నమాట. ప్రెజెంట్ మీరు 1 మంత్ అయితే ట్రై చేయండి. మీరు బెటర్‌గా ఉంటే ఇయర్లీ తీసుకోండి. చాలా ఇక్కడ మనకు ప్రోమో కోడ్స్ కానీ, లేకుంటే ఇయర్లీ ఆఫర్స్ కానీ చాలా ఉంటాయి. మీకు కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో అప్డేట్ చేస్తాను. మీరు అక్కడికెళ్ళి ఫాలో అవ్వండి. సో, ఇమేజ్ చూద్దాం మనకు. ఇమేజ్ జనరేట్ అవుతుందో లేదో. ఇది ఇంకా జనరేట్ అవుతుంది. ఇలా మీకు చాలా ఆప్షన్సే ఉన్నాయి. మీరు ఒకసారి ఎళ్లి గో త్రూ అవ్వండి ఎక్స్‌ఫీల్డ్‌లో.